హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా. అసలు నేనేం చెప్పాలనుకుంటున్నది మీకు అర్థమైద్దనమాట. ఇందులో అయితే జనరల్‌గా మార్కెట్‌లో చాలా బ్యూటీ ప్రొడక్ట్సే వస్తున్నాయన్నమాట. మనకి లిప్‌స్టిక్స్ కానీ, మేకప్ ప్రొడక్ట్స్ కానీ చాలానే వస్తున్నాయి. బట్ దానికి ప్రమోషన్స్ కూడా అంతే జరుగుతున్నాయి. జనాలకేంటంటే కన్‌ఫ్యూజన్స్ అయితే చాలా వచ్చినాయన్నమాట. ఏం కొనాలి, ఏం కొనకూడదని. ఎందుకంటే అంతంత బడ్జెట్ పెట్టి కొని మళ్ళీ దానివల్ల ఏమైనా రియాక్షన్స్ వస్తున్నా, లేకపోతే అవి యూజ్‌ఫుల్‌గా లేకపోయినా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, నా సైడ్ నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటే బెస్ట్ అని అనిపించింది. సో, అందుకే షేర్ చేసుకుంటున్నా. నేను ఇందులో లిప్‌స్టిక్ మాత్రమే కాదు, నెక్స్ట్ వీడియోలో మేకప్ ప్రొడక్ట్స్ కూడా సింపుల్‌గా నేచురల్ లుక్ ఉండి మేకప్ లుక్ లాగా అనిపించేవి నేను సజెస్ట్ చేస్తానన్నమాట. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతే మీకు నెక్స్ట్ అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. అండ్ ఈ వీడియోలోకొచ్చి నేను నా లాంగ్ రన్ నుంచి అంటే ఓ 2 to 3 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్న ప్రోడక్ట్‌నే సజెస్ట్ చేస్తున్నా. అండ్ దీనివల్ల నాకైతే 2 to 3 ఇయర్స్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ కానీ, రిఫ్లెక్షన్స్ కానీ, స్వెల్లింగ్, బర్నింగ్ అట్లాంటివి లిప్స్‌కి ఏమీ రాలేదు. ఇది ఓన్లీ లిప్స్టిక్ ఈ మేకప్ ప్రొడక్ట్స్ వాడే వాళ్ళకి మాత్రమే, నేచురల్‌గా ఉండే వాళ్ళకైతే నేనేం చెప్పట్లేదు. అంటే రెగ్యులర్ బేసిస్ అయితే నేను వాడను. అకేషనల్‌గా వాడతా. అంటే ఒకసారి చెక్ చేశాననమాట. రెగ్యులర్‌గా 2, 3 డేస్ 4 డేస్ కంటిన్యూస్‌గా వాడినా నాకు దీనివల్ల ఏమి ఇంపాక్ట్ లేదు. సో, ఓకే, ఇది వాడొచ్చని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాను. సో, ఈ జర్నీ అయితే 3 ఇయర్స్ కంటిన్యూ అయింది. ఇప్పటికి నేను అయ్యే వాడుతున్నా. ఇందులో చాలా షేడ్స్ అయితే వచ్చినాయి. స్విస్ బ్యూటీ మీకు కనిపిస్తుంది కదా! ఇది ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఎందులో అయినా అవైలబుల్‌గా ఉంది. ఇది ప్రమోషన్ అయితే కాదు. నాకు నచ్చి పర్సనల్‌గా నేను రికమెండ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ షేడ్స్ మీకు నచ్చిన షేడ్ అయితే పర్చేస్ చేయండి. లాంగ్ రన్ అంటారా, ఒక 4 అవర్స్ అయితే వస్తది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ.